రాజకీయాల్లోకి క్రికెట్ని లాక్కొచ్చేసే దరిద్రం పెరిగిపోయింది. ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి శరద్ పవార్ ఉన్నాడు, ఎన్సీపీ కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి. ఆయన క్రికెట్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు కదా మహారాష్ట్రకి. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు క్రికెట్ గురించి నెగిటివ్గా చేయలేదే. కానీ కాంగ్రెస్కి పట్టిన దరిద్రం ఏంటంటే శశి థరూర్ లాంటోడు నేను జింబాబ్వే ఫస్ట్ మ్యాచ్లో జింబాబ్వేతో భారత్ ఓడిపోయేటప్పటికి ట్వీట్ పెట్టాడు. ఏంటంటే దాంట్లో రాజకీయ నాయకుడు ట్వీట్ పసికోనలని నిరూపించారు. ఎలాంటి పదం వాడాడు? T20 ప్రపంచ కప్ను గెలిచినందుకు ముంబైలో చేసుకున్న సంబరాలు ప్రతిధ్వనిస్తుండగానే బలహీన జట్టు అయిన జింబాబ్వే చేతిలో పరాజయం ఎదురైంది. ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకున్నందుకు బీసీసీఐకి తగిన శాస్తి జరిగింది. జూన్ 4 దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున కానీ జూలై 6న కానీ భారత్ మీద జింబాబ్వే గెలిచిన రోజు అహంకారం ఓ మెట్టు దిగింది. జింబాబ్వే బాగా ఆడింది. ఇంతకంటే వెర్రి వెదవ మరి ఎవడ ఉండడం ప్రపంచంలో. దీంట్లో అహంకారం మెట్టు దిగడం ఏంటి? వాళ్ళు ఆ కుర్రోళ్ళు ఎవరైనా అహంకారంతో ప్రవర్తించారా? వాళ్ళు తొలి కష్టపడ్డారు. మరి నిన్న 100 పరుగుల తేడాతో గెలిచారు. ఇప్పుడు అహంకారంతో గెలిచినట్ట లేదా జింబాబ్వే వాడు అహంకారంతో ప్రవర్తించినట్ట? క్రికెట్ను కూడా రాజకీయాలకు వాడుకునే దౌర్భాగ్యం ఎందుకయ్యా అంటే అమిత్ షా కొడుకు దానికి బీసీసీఐ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి, అందుకోసం ఈ గోల.